ఆదివాసుల ధర్మయుద్ధం సభతో ఏజెన్సీ దద్దరిల్లింది. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలంటూ నినాదాలు మార్మోగాయి. ఎస్టీ రిజర్వేషన్ కోటాలో లంబాడాలను పరిగణించవద్దని తీర్మానించారు. లక్ష్యం చేరే వరకు ఐక్య ఉద్యమం సాగిస్తామని ప్రతినబూనారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు కేంద్రంగా ఆదివాసీలు గర్జించారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని నినదించారు. దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చట్టబద్ధత లేని లంబాడీలను తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు ఎస్టీ జాబితా నుంచి వెంటనే తొలగించాలి. 1956 నుంచి 1976 వరకు ఎస్టీ జాబితాలో లంబాడాలు లేరన్న ఆదివాసీ నేతలు ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్తో ఉద్యోగాలు చేస్తున్న వారి పత్రాలను మళ్లీ పరిశీలించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టులో లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే కేసు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలకు సహకరించాలని కోరారు. ధర్మయుద్ధ సభలో 11 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆదివాసీలకు లంబాడాలకు ఏమాత్రం పోలిక లేదని నేతలు తెలిపారు. వారు గుడుంబా కాస్తారని, తాము గుట్టల్లో ఉంటున్నామన్నారు. మార్వాడీలు గోబ్యాక్ అంటే వారికి లంబాడాలు సపోర్ట్ చేశారు. వాళ్లు ట్రైబల్స్ ఎలా అవుతారని ప్రశ్నించారు ఆదివాసీ నాయకులు. శాంతియుతంగానే పోరాటం చేస్తాం, మా సమస్య పరిష్కారం చేయకపోతే సత్తా చూపిస్తామన్నారు తుడుందెబ్బ నాయకులు. 76లో 1/8 ఆఫ్ 1976 SC/ST అమెండ్మెంట్ యాక్ట్ నుంచి మీరు వచ్చిండ్రు. కానీ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 342 సవరణ జరిగిన తర్వాతనే షెడ్యూల్ తెగల జాబితాలకు రావాలి. కానీ ఆ ఆర్టికల్ సవరణ జరగకుండానే ఇవాళ వాళ్ళు వచ్చిండ్రు కాబట్టి వాళ్ళు అక్రమ ఎస్టీలు అంటారు. వీళ్ళకి అక్రమ ఎస్టీలు అనే విషయంలో మేము ఉద్యమం జరిగేటప్పుడు నిజంగా వాళ్ళు ఎస్టీలా కాదా, ఆర్టికల్ 342 సవరణ జరిగిందా లేదా, జరగకుండానే వీళ్ళకి ఎస్టీ సర్టిఫికెట్లు వస్తాయి. మా సభ నుంచి మేము ఒకటి పెట్టినాం. ఆర్టికల్ 342 సవరణ లేదు కాబట్టి తెలంగాణలో ఉన్న కలెక్టర్లు, ఎంఆర్ఓలు అందరూ కూడా ఎస్టీ సర్టిఫికెట్లు ఇమీడియట్గా నిలిపివేయాలి. ఆదివాసీ ప్రజాప్రతినిధులు ఆదివాసీలను కాపాడుకోవాలన్నారు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు. ఏ ఉద్యమం అయినా సీఎం సహకరిస్తున్నారని, ఆదివాసీల సమస్య పరిష్కారం కోసం సీఎం రేవంత్ వద్దకు ఆదివాసీ పెద్దలను తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఆదివాసీ సమస్య పరిష్కారం కావాలి, ఆయనకు ఏదో ఒక మార్గం చూపడమని నేను అసెంబ్లీ సాక్షిగా మాట్లాడమని జరిగింది. ఈ పంచాయతీ పంచుతామా ఏదో ఒక చాలని నేను అసెంబ్లీ వేదికగా మాట్లాడమని జరిగింది. అదేవిధంగా ఇదే కాకుండా ఇక్కడ వేదిక మీద చాలా మంది పెద్ద మనుషుల్ని ఈ రోజు సీఎం దగ్గర తీసుకెళ్లేసి కూర్చోబెట్టి మాట్లాడినాం. దాంతో పాటు సెక్రటరీలో తీసుకెళ్లేసి కూర్చోబెట్టి మాట్లాడాం. అక్కడ కొన్ని అంశాల విషయం గురించి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు కొన్ని సూచనలు చేయడం అనేది జరిగింది. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించే వరకు తమ పోరాటం ఆగదన్నారు ఆదివాసీ నేతలు. తమకు ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.